హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియో పెట్టక. ఇవాటి వీడియో వచ్చేసి అటుకులు అయితే పట్టిద్దాం అనేసి అయితే వడ్లయితే బాగా చేస్తున్నాను ఫ్రెండ్స్. మా చిన్న పిన్ని పంపించింది వడ్లయితే ఒక 10 కేజీలు. ప్రతి సంవత్సరం మా చిన్న పిన్నే పంపిస్తుంది మా మామయ్య వాళ్ళకి మాకు. ఈ సంవత్సరం అయితే ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళైతే వ్యవసాయం చేశారు కానీ ఫ్రెండ్స్ వడ్లయితే లేవాట ఫ్రెండ్స్. ఎక్కడ కొనైతే పంపింది, ఒక 10 కేజీలు అయితే పంపింది నాకైతే. అందుకే చాలా రోజులైంది వడ్లు తీసుకొచ్చి కూడా. అందుకే ఇవాళైతే ఇంట్లోనే ఉన్నాను కదా, అందుకే వడ్లయితే బాగా చేస్తున్నాను అటుకులకు నానబెడదామనేసి. నిన్నైతే మా పెద్ద పాప జ్వరం తగిలింది అనేసి హాస్టల్ నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. జ్వరం అయితే ఇప్పుడు ఏం లేదు, కాళ్ళు అయితే బాగా వాపులు వచ్చాయి ఫ్రెండ్స్. హాస్పిటల్కి అయితే వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. ఇంకా వడ్లయితే చెరుగుతున్నాను ఫ్రెండ్స్ నానబెడదామనేసి. ఇంకా మా సైడ్ నాట్లు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎక్కడో బోర్ల కింద నాట్లు అయితే వేసాం మేము కొన్ని చోట్ల. ఎందుకంటే దాళం నాట్లు ఎక్కువ రోజులు దొరకవు ఫ్రెండ్ మా సైడ్ అయితే. వర్షాకాలం నాట్లు అయితేనే వేస్తాం మేము చాలా రోజులు. ఇంకా నాట్లు కూడా అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఎవరైనా చెప్తేనే రేపటి నుంచి వెళ్ళాలి, లేకపోతే కూలి పనికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకే ఈరోజు అయితే వడ్లు అయితే బాగా చేస్తున్నాను అటుకులకు నానబెడదామనేసి. మా సైడ్ అయితే ఫ్రెండ్స్ కేజీ అయితే 10 రూపాయలు అటుకులు పట్టిస్తే. ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అటుకులు అయితే. నాకు కూడా చాలా ఇష్టం, అందుకే ఈరోజు అయితే బాగా చేస్తున్నాను. అలా బాగా చేసి ఒక బకెట్లో అయితే పోసాను ఫ్రెండ్స్, ఒక 10 కేజీలు. అలా ఒక 3 రోజులు అయితే నానబెట్టాలి. అలా బాగా 3 రోజులు నానబెట్టామని అంటే ఫ్రెండ్స్ అటుకులు అయితే బాగా వస్తాయి. అందుకే అలాగే మా సైడ్ అయితే ఫ్రెండ్స్ మా ఊరు పక్కనే వేరే ఊరు, అక్కడ పోయి పట్టించాలి అటుకులు. కేజీ 10 రూపాయలు ఫ్రెండ్స్. అందుకే ఇంకా అటుకులు అయితే పట్టిద్దామనేసి వడ్లు అయితే శుభ్రం చేసి ఒక నానబెట్టాను ఒక బకెట్లో. అలా 3 రోజులు అయితే బాగా నానబెట్టాలి. అంటే అటుకులు అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్, కేజీ 10 రూపాయలు పట్టిస్తే. మీకు కూడా అటుకులు అంటే ఇష్టమా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.